నవదీప్ రెడీయా? రెడీయా? రెడీ 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 రెడీ. మామూలుగా సెంటిమెంట్స్ ఉంటాయా మీకు? ఎలాంటివి? దేవుణ్ణి పూజిస్తారా? అంతగా లేదండి. లేదా? అంటే దేవుణ్ణి పూజించడం అంటే మనుషులకి హెల్ప్ చేయడం అని చిన్నప్పుడు ఎప్పుడో తెలుసుకున్నా నేను. అది ఎక్కువ చేస్తున్నాను. ఓకే, అందుకనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అని చెప్పి లార్డ్ ఆఫ్ ఆర్జీవి అని దేవుడితో పోల్చి ఈశ్వరుడి గెటప్ కూడా పెట్టేసి అది అది మీకు సంబంధం లేదా దాని గురించి? సార్ రాంగోపాలని దేవుడిని చేసేసారు. ప్రతి మనిషిలో ఈశ్వరుడు ఉంటాడండి. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు అండి. ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయనతో డిబేట్స్లో నేర్చుకున్నవన్నీ చూస్తే ఈజ్ మై గాడ్. నాని సారీ నవదీప్, నాకు నాని కూడా అలాగే స్టార్టింగ్లో తను బయట సినిమాలు ప్రజెంట్ చేస్తూ ప్లస్ ఆ సినిమాల ప్రమోషన్ కోసం మళ్ళీ ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది, దొంగల బండి ఏ సినిమా అనుకుంటా. సో అట్లాగే మీరు ఈ సినిమాలో ఏమైనా కనిపిస్తారా? ప్రమోషనల్ వైపు సాంగ్ లాంటి చేయడం అని అట్లా ఏదైనా ఉంటుందా? ఐడియా బాగానే ఉందండి, కానీ ఈరోజు ప్రమోషనల్ సాంగ్ చేయాలంటే ఏ సినిమా అయినా చిన్నదైనా పెద్దదైనా ప్రమోషనల్ సాంగ్ చేస్తే అది ఎవరు చేస్తే ట్రెండింగ్ అవుద్దని ప్రజలందరికీ తెలుసు. అమ్మో, మీరు నచ్చిన ఐడియాకి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆ ప్రమోషనల్ సాంగ్లో కుదిరితే కోడి వేషం నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. సూపర్. అసలు ఇప్పుడు ఈ సినిమా పెద్ద సినిమాలకి ఎప్పుడు ఎవరు చేసినా ప్రాబ్లం లేదు, ప్రమోషన్లో డెఫినెట్గా ఓపెనింగ్స్ వస్తాయి, బ్లాక్ బస్టర్ అవుతాయి. చిన్న సినిమాలకి పెద్ద హీరోల ప్రమోషన్ కావాలి, ప్రతి గెస్టులు ఉండాలని అని కోరుకుంటారు. మరి మీ బావ సపోర్ట్ ఈ సినిమా తీసుకుంటారు, బన్నీ సపోర్ట్ తీసుకుంటారా ఈ సినిమాకి? డెఫినెట్గా ఇస్తారండి, చూస్తానండి. ఇంకా అక్కడ దాకా అదే నేను అనుకున్నాను వచ్చే ముందే, అరే నువ్వు ఏం ఆలోచించావు ఇప్పుడు దాకా పక్కన పెడితే సురేష్ గారు అడిగిన క్వశ్చన్ దగ్గర నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుందని అయ్యిందండి. పాయింట్ నెంబర్ 1 ఏమో ప్రమోషనల్ సాంగ్, పాయింట్ నెంబర్ 2 ఏమో బావ సపోర్ట్. దీని మీద మనం చర్చిద్దాం. మన ఇద్దరం 1-to-1 మాట్లాడుకుందాం కొద్దు. ఫస్ట్ టైం ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో యువతల పక్క ఉన్న మనిషి అన్నాడు ఈ మాట, ఎప్పుడు రివర్స్లో రాలేదు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.